గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడతలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి చాలా చోట్ల సర్పంచ్లుగా విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగం చేసినా, పోలీసులు గూండాలతో దాడులు చేసినా కూడా వెరవకుండా ఓటర్లు బీఆర్ఎస్ కే మద్దతుగా నిలిచారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం కేసీఆర్ తండాలో గుగ్లావత్ మంజుల విజయం సాధించారు. మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండలం ఇంద్రనగర్ కాలనీ గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మహమ్మద్ షరీఫ్ 113 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం నవేగవ్ గ్రామ సర్పంచ్గా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పాండురంగ్ విజయం సాధించారు. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం కాశీవారిగూడెంలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఘన విజయం సాధించారు. నార్కట్పల్లి మండలం కొండపాకగూడెం గ్రామ సర్పంచ్గా దాసరి మల్లేష్ 62 ఓట్లతో గెలిచారు. కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం కుఠాలపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన ఆకుల శ్యామ్ ఘన విజయం సాధించారు. ఇక ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం హీరాపూర్ గ్రామ సర్పంచ్గా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి లతా రాథోడ్ విజయం సాధించారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రాజు అందిస్తారు. రాజు, మరి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులుగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే ఘన విజయం సాధించినట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి రాజు? అమూల్య, మొదటి నుంచి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ గట్టి పట్టుంది. ఈ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల హవా మాత్రం ప్రస్తుతానికి మొదటి విడత సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా మనకు కనిపిస్తున్నది. జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో మొదటి విడతలో 6 మండలాల్లో ఏజెన్సీకి సంబంధించిన 6 మండలాల్లో ఈరోజు మొదటి విడత ఎన్నికలు జరగడం జరిగింది. అదే ఇటు నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో కూడా 6 మండలాల్లో ఈరోజు తొలి విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఎన్నికలు నిర్మించడం జరిగింది. ఫలితాలు వెలువడుతున్న సమయంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన హవా స్పష్టంగా కనిపిస్తుంది. ఇచ్చోడ మండలం హీరాపూర్ లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన లతా రాథోడ్ గెలుపొందడం జరిగింది. అలాగే ఇచ్చోడ మండలం నవేగాంలో పాండురంగ్ అనే అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలవడం జరిగింది. అలాగే సిరికొండ మండలం పొన్నా గ్రామంలో భారతీబాయి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన భారతీబాయి తో పాటు 8 మంది వార్డు సభ్యులు కూడా ఘన విజయం సాధించడం జరిగింది. ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు కావడం గమనించవచ్చు. ఇచ్చోడ మండలం తలమతిలో నాగవరావు అనే బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలవడం జరిగింది. ముక్రా బిలో కాతూన్ బి అనే బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థి గెలవడం జరిగింది. ఇటు నార్నూరు మండలం కూడా ఏకగ్రీవంగా దాదాపు 6 ఏకగ్రీవంగా సర్పంచులు ఏకగ్రీవం కాగా ఈ ఏకగ్రీవమైన సర్పంచ్ అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు కావడం విశేషంగా చెప్పుకోవచ్చు. అలాగే ఇటు నిర్మల్ జిల్లా చూసుకుంటే నిర్మల్ జిల్లాలో ఖానాపూర్ లో ఎల్లాపూర్ లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన ప్రశాంత్ రెడ్డి ఘన విజయం సాధించడం జరిగింది. ఇటు కడెం మండలం చూసుకుంటే కడెం మండలంలో 4 సర్పంచ్ సంబంధించిన అభ్యర్థులు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన వారు గెలవడం జరిగింది. ఇటు పెంబి మండలంలో కూడా 2 బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ గెలవడం జరిగింది. మొత్తాన్ని చూస్తుంటే పెద్ద మొత్తంలో బీఆర్ఎస్ పార్టీకి సర్పంచ్ పదవులు దక్కే అవకాశం కనిపిస్తుంది. మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గట్టి పట్టుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎంతో పట్టుంది. కార్యకర్తలు కింది స్థాయిలో కూడా కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీని ఎంతో అభిమానిస్తారు. దీంతో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించడం జరిగింది. అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రలోభాలు పెట్టినప్పుడు కూడా ఎన్ని నిర్బంధాలు పెట్టినప్పుడు కూడా ప్రజలు మాత్రము బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నట్టు మాత్రము ఈ ఎన్నికల ఫలితాలు మనకు స్పష్టంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. మరిన్ని ఇంకా ఈ పోలింగ్ సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. చాలా చోట్ల కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే మెజారిటీ స్థానాల్లో గెలిచే పరిస్థితి కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే జిల్లాలో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బలపరిచిన అభ్యర్థులే గెలవడంతో కాంగ్రెస్ పార్టీ కూడా కంగుతినే పరిస్థితి కూడా జిల్లాలో కనిపిస్తుంది అమూల్య. రైట్, థ్యాంక్ యూ రాజు.